ఆగురా, నేను మీకంటే కోపిస్తే ఆగు జరా. చాలా పైన ఒక రూపము, లోనికి ఒక రూపము, పైనకి ఒక రూపము, లోనికి ఒక రూపము. అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ అతిరక్త పాతముల ముంచి దేశము నెల్ల దోష కషాయాల దాసులయ్యిందెవడు. విశ్వవిద్యాలయ మంత్రుల చలువతో పాదాల చెంతన డాక్టరేటు పట్ట పొందిందెవడు. చాలా ఇక అద్భుతం. ఎందుకంటే కషాయము కలివేళ్ళు నరికినా దూరం పెట్టుకో. కషాయము కలివేళ్ళు నరికిన కారెనెత్తురులే జముకు మీటెను. ఆడే కాళ్ళకు సంఖ్యలేసితే కాలి గజ్జలే కవాతు చేశాను. పెన్నుల మీద మన్ను కప్పుతే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దర్. టెర్రీ ఈగల్టని కాస్ట్యూమ్. ప్లీజ్ మిత్రులారా, నా తమ్ములారా, నా సోదరులారా, మీ పాదాలు అడుగుతాడని నేను పాటకు వస్తాను. టెర్రీ ఈగల్టనే మార్క్సిస్ట్. ప్లీజ్ ఎవరు కూర్చోండి. మీరు కొంచెం మీడియా మిత్రులు కూర్చోవాలి. మైక్ దగ్గర నుంచి ఫోన్లు దూరం అంటే డిస్టర్బ్ అయ్యి. గద్దరన్న ఒకసారి గద్దరన్న మీద చాలామంది పిల్లలు పాటలు పాడి తిట్టినారు. నన్ను పిలిచి అడిగినాడు, ఏడ్చినాడు గద్దరన్న. ఏందిరా ఇది, ఎవడు వాడిని తోనిపోయినావా, వాడిని ఇడుపు తిక్కినావా, వాడిని మాట అన్నావా, ఏం కోపం రా, అత్త మీద కోపం దుత్త మీద మనమే చూపుతారు అన్నాడు. ఎవరి మీద కోపం, ఏం తింటివి, ఏం బాపుకుంటావని. అప్పుడు నేను ఒకటే మాట్లాడాను. టెర్రీ ఈగల్టన్ని ఒక మార్క్సిస్ట్ విమర్శకుడు ఒక మాట చెప్పినాడు, బాల్యంలోకి నీవు పోలేవు, కానీ బాల్య శ్రేష్టం చూసి ఆనందపడాలి కదన్నాడు. ఇస్ ద మార్క్సిస్ట్ పోయిట్. ఇవాళ బాల్య శ్రేష్టం చూసి ఆనందపడే ఒక తాత్విక నేపథ్యం నుంచి, మార్క్సిజం నుంచి వచ్చిన వాళ్ళని కాలక్రమంలో జాషువాకు, అదృష్టవంతుడు జాషువాకు ఆ రోజు పదవిస్తే మొత్తం తెలుగు జాతి, మొత్తం విద్యార్థులు, యువకులు అందరూ అద్భుతంగా కవిత్వ కోట్ అన్నారు. బోయివేమన్నా కాలేజీ. ప్లీజ్ మీరు మాట్లాడకండి తమ్ముడు, లేకంటే నా పాపం. ఇప్పుడు పాట నాకు గద్దరన్న మా ఊరికి పోయినా సరే, ఇంకా వివరాల్లో కొన్ని విషయం చెప్పను, కానీ హలో, మీడియా వాళ్ళు కూర్చోండి ప్లీజ్. చాలా అవును. ఇమ్మను చేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసి కాలుచే అన్నాడు. అదే కాదు, బాలరసాల సారణవ పల్లవ కోమల కావ్య కన్యకను ఎక్కువలకిచ్చి ఎప్పటిపో కూడు భుజించగని పోతనామాత్రుల రాజులు మత్తులు వారి సేవ నరక పాయంబు వారి చత్రం తయనతులుగా భూషాదుల విధా దుఃఖబిజం. తెల్లవారిన దగ్గర ఈ పద్యాలని పాడగలను. తెల్లవారిన దగ్గర పద్యం రాగం పాడుతుంటే అడిగినారు, వస్తా చిన్నగా వస్తా. వాడు అన్నాడు, ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా అంటే ఏం రాగం అన్నాడు. శ్యామ అంట. మౌనమే నీ భాష ఓ మూగ మనస, అది శ్యామ. మాకు తెలియదు శ్యామని. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడే. ఇది కూడా వాడిని తలకాయ ఊపినావు. పోతే మా ఊరికి పోయిన వాడిన, మరి నీవు ఎట్లా వాడుతున్నావు శ్యామ అన్నాడు. శ్యామ ఏంది, పోతన్నా దున్న పోతన్నా తిండి కొన్న పొలమే ఉందన్నా.
కుర్తి తాగుతది రోరన్న కుయ్యవలుగా తింటది రమాయన్న కాని చెమటది ఎదురా ఓరన్న ఇది సెల అరకతున్నదుర మాయన్న ఊకేనే అరక గట్టిన ఎడ్ల మీదికి అంతలేసి ఎత్తు పొడువ వస్తుంది పోతన్నాతున పోతన్నాతున్న పోతన్నా ఇది శ్యామ నాకు తెలియదు భక్త యోగ పథన్యాసి వారణాసి బింప్లెస్ అంట మాకు తెలియదు కానీ వాడొచ్చి కన్నులతో చూసేది గురువా ఏమి సంగీతం మరి పాట ఎట్లా ఈ కన్నుల తెలియదు అప్పుడు గుర్రం ఎక్కడ వాయరా రామా గుర్తు తెలియకపాయరా ఓ రామా గుర్తు తెలియక గుర్రం ఎక్కడ వాయే గుర్తు తెలియకపాయే గుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుకుంటుంటది గుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుతా ఉంటది యుద్ధం అనే టాలకల్లా పొయ్యింట్ల వంతది చాలా అనేక మేము ఇప్పుడు కవిత్వం అంటే గద్దరన్న లేకుంటే 15వ-16వ శతాబ్దంలో వ్యవహారిక భాషా ఉద్యమాలకు బాధలేసిన ఈ తెలుగు నేల పైన అప్ప కవి ఓ దుర్మార్గుడు ఆయన గొప్ప కవి అని మా నాగేశ్వర శంకర్ గారు అంటారు. కానీ అప్ప కవి తెలుగు భాషలో వ్యవహారిక భాష రాకుండా నానా రకాల కవులను ఆడుకునేవాడు. అప్పుడే తెలుగు సమాజం వేమనను పోతలను కన్నది. తర్వాత ఉద్దనపల్లి సీతారామాచార్యుడు అని నాగేశ్వరానికి బాగా తెలుసు. వ్యవహారిక భాష ఏంది, జనం భాష ఏంది, వాడు సీటి చెండాండు వేదం. కానీ ఉచ్చారణ విధేయమైన భాష వ్యవహారిక భాష అన్నాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? గిడుగు రామ్మూర్తి మాట్లాడి ఈ ఉచ్చారణ విధేయమైన భాషలో వాళ్ళు మళ్ళీ దానికి ఏం చేసిన మనకు ఇకారములకు అచ్చులు పరంపైనచో ఇకారమునకు అచ్చులు పరంపైనచో అంది నిత్యము అన్నాడు కాసిం సారు. యారే అమ్మ సంధి ఏంది, ఇకారం ఏంది, అచ్చు పరం కావడం ఏంది అని మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని అకారాన్ని కలిపి ఉకారం అంటారు. ఎవడా అన్నది బోధిరాజు పాపరాజు నీరామేమనేదా బోధి రాజు అన్నాం. మేము ఇకారం అన్నాం. గుర్తుపెట్టుకొని తెలంగాణలో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదు గద్దర్. గద్దరే కాదు, ఒక దున్నయ్య దాస్, ఒక పరంపర, ఆవేశం, అద్భుతం. మనకున్న ఆవేశానికి ఆచరణ జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది. గద్దరన్న పాటలతో నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలు వస్తాను. మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నవి, బల్లిగుడ్లే తెల్లగున్నాయి, బల్లిగుడ్లే తెల్లగున్నాయి, సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన తోమాతిరలాయే. ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరో. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవాడి పోతాయంట.
మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట. మనము గుడిల కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. మనకు చిన్న పదవే వస్తే పైనోడు ఉదంతాడంట, కిందోడు ఉదంతాడంట. కిందున్నోది ఆకలి బాధ, పైనున్నోది కిందున్నోనిది ఆకలి బాధ, పైనున్నోది బలుపు బాధ. ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి అటు ఇటు గాని బతుకయ్యిందిరా. ఏదిరా ఎయ్యిరా, నీవు ఎత్తురా బాణం ఎత్తురా. నీవు సీతారాములు పోలే, నీవు కుమరం భీము పోలే, నీవు పులియంజన్న పోలే, మా ఎప్పుడు సోమాను పోలే. నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు, నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు. సాటున కుప్ప ఎత్తుకొస్తే మేము తొక్కుతాం. మణిపూరు లోపల కారం చెడులోనే కత్తులత కోసితే కమ్మోని ఇదొక్క కవితడు రాయలే. చుండూరుపై వాళ్ళు దాడులు చేసితే గుండెల మంటపై డబ్బెవడు కొట్టలే. కోని మణిపూరు లోపల చెల్లి మానభంగము చూసి అచ్చరము కదలదు, అయ్యలకు సిమట కూడా రాదు. రాసని తమ్ములను అయ్య కోసవడే తమ్ములను గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు. నీవు గురువు, నీవు అన్నవు. గుట్టు 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 కపటముతో రాళ్ళేస్తే, గుప్తు కపటముతో రాళ్ళేస్తే దయ్యానివి నీవు, నీవు దయ్యానివి, నీవు కయ్యానివి. నీ పీడ వీడుగా మాను. ఎన్ని చదివి బాల్యాకు మార్క్సుతో, బాల్యాకు ఎంగెల్స్ మార్క్సుతో రాసిన అరే సాహిత్య చర్చలను చదివిన వాళ్ళము ఏమంటారు? ప్రాయుడు చేతన అంతఃచేతనలోని అలగాని అంతరంగాన్ని మేమెంతో అధ్యయనమే చేసి రార మాస్టర్ గారు, మా చేర గారు, రావి శాస్త్రి గారు, మా వీరులు యోధులు, మా చదివిన చదువంతా ఆడబోయా మాకు ఉస్మానియల చిన్న కొలువ వచ్చే ఈయనకి, వీడు ఉస్మానియల చిన్న కొలువ వచ్చే ఈయనకి, వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? మాట్లాడు. వీడు సర్కారు బంటంటే నమ్మొద్దురా. సాటులా సుట్టూరుకం ఉన్నోడు దొంగ ఉన్నా, ఆ సుట్టూరుకం ఉన్నోడు హలో గాబో, ఇది గద్దరన్న మార్గం, మా విమలక్క మార్గం, మా రిక్కల సహదేవరెడ్డి మార్గం, మా నూతన మార్గం. నాకు మీరు చాలా ఎర్రినా కొడుకు. నేను కూసుంటే కూరకాడ, లేకుంటే సారకాడ. ఈ రెండు లేకుంటే దేవుని కాడ కాదు, బైరి నరేష్ కాడ.
నాయన అలాంటి గద్దరన్న మార్గంలో సాగుతున్నాం. అరే అవునరా బాయ్, నీ అమ్మ నన్ను మా అన్నంలే ఎవరన్నా గద్దరన్న పిలిచాడు అలా నీ అమ్మ ఏదో పిడికడి మెతుకులు దాని అమ్మందంగా బతుకుపోవడం. అరే 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 ఇక్కడ ఇక్కడ వీరులారా విద్యార్థులారమా యోధులో పరుగు పరుగునొచ్చినారు పట్టణంలో మనసొచ్చిందే మరిచి మతందారు మనసొచ్చిందే మరిచి మతందారు అయ్యారు. ఎన్ని పాటల్లా ఇద్దరం విడిపోతే భూమి బద్దలైంది. ఇద్దరం సమరసింహ గారు మీరు సల్లం. ఎన్ని పాటల్లా రాసి రాసి గుండె జబ్బు వచ్చి లేక ఎవడో ఇట్లా సాయం చేస్తే ఏడో కూర్చున్నాం. రాళ్ళు వేసుకొని వేయకుండా పేదోని మీద నాలుగు చేస్తే పీకేదేమనుకోండి.